ఆగ్నేయానికి వెళ్ళు, ఆగ్నేయానికి వెళ్ళు. ఇక చాలా నన్ను పెళ్లి చేసుకో, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నన్ను పెళ్లి చేసుకోవా? అసలు నా మాట విను. నాకంతా అర్థమైంది, నేనేదో ఒకటి చేస్తాను. రోడ్డు మధ్యలో ఏంటి నీ ఈ పిచ్చి వేషాలు? ఫైనల్ సెలక్షన్ లో నాతో పాటు ఉంది నువ్వే కదా. నాకు నీలాంటి మనిషి అస్సలు తెలీదు. అతలో మర్చిపోయావా? బహుశా నీ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అనుకుంటా. ఇకపై ఇతని వల్ల మీకు ఏ సమస్య ఉండదు. చాలా థ్యాంక్స్. నేనంటే తనకి ఇష్టం. దెబ్బ మీద దెబ్బ. నన్ను కొట్టదు, వద్దు, ఆగు. శాంతించండి, శాంతించండి. నువ్వు రోడ్డు పక్కన నీరసంగా పడి ఉండడం చూశాను, అందుకే నీ పరిస్థితి కనుక్కోవడానికి వచ్చా. నన్ను ఇష్టపడుతున్నందుకు కాదా? కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే బానే ఉన్నావు అనిపిస్తుంది, కాబట్టి గుడ్ బై. ఖతం, బాయ్ బాయ్, టాటా. నువ్వు మధ్యలో ఎందుకు తలదూరుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు? చాలు, ఆపు. నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. నువ్వే నా కళల్ని కూల్చేశావు. ఏదో ఒకటి మాట్లాడు. నేను చాలా బలహీనుండి, ఇంకా పిరికి వాడిని. నేను నిజం చెప్తున్నాను. నా పేరు కమాండో టాంజిరో. నా పేరు అగట్సుమా జెనిట్సు. ఓకే ఓకే. నువ్వు ఒక ఖడ్గవీరుడివి, ఎందుకు అయ్యవో మర్చిపోకు. ఒక అమ్మాయి నన్ను మోసం చేసి నా డబ్బులన్నీ దోచుకుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ తర్వాత ప్రతిరోజు నాతో గాడిదలా పని చేయించాడు. నాకు చాలా 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 భయం వేస్తుంది. ఏం జరిగింది? నువ్వు బానే ఉన్నావా? One eternity later. ఇప్పుడు బాగున్నావా? ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. ఇదిగో ఇది తిను. నీకు చాలా థ్యాంక్స్. నువ్వేమీ తినవా? ఇదిగో, నువ్వు సగం తీసుకో. చాలా చాలా థ్యాంక్స్. A few moments later. కానీ నీ స్పారోని ఇంతలా ఇబ్బంది పెట్టకు. నీకెలా తెలుసు? పని చేయాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు భయపడి పారిపోతావు, అలా అని ఇది చెప్తుంది. నీకు దీని మాటలు అర్థమవుతాయా? త్వరపడండి, త్వరపడండి. ఏంటి? కాకి మాట్లాడుతుంది. ఇలా చూడు తాంజీరో, నేను ఇక నడవలేకపోతున్నాను. మెల్లమెల్లగా డీమన్ వాసన ఎక్కువైపోతుంది. ఇదేంటి? రక్తం వాసన వస్తుంది. నువ్వే వాసన గురించి మాట్లాడుతున్నావు? నీకేదైనా శబ్దం వినిపిస్తోందా? శబ్దమా? వీళ్ళకి ఏమైంది? వీళ్ళిద్దరూ చాలా భయపడుతున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఏమైనా జరిగిందా? ఇంతకీ ఇది మీ ఇల్లేనా? ఇదొక డీమన్ ఇల్లు. పైగా అతను మా పెద్దన్నయ్యని ఎత్తుకెళ్ళిపోయాడు. ఎంతకు తెగించారా? అతను ఈ ఇంటి లోపలికి వెళ్ళాడా? ఇది ఏ రకమైన శబ్దం? ఇది ఏమైనా డప్పు శబ్దమా? అటువైపు చూడకండి. A few moments later. జనిత్సు, పద వెళ్దాం. వీళ్ళకి మన అవసరం ఉంది. అయితే ఈత విషయం. ఏమైంది? ఆగు, నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే, ఇక నేను వెళ్తాను. తాంజీరో, నా మాట విను తాంజీరో. జెనిట్సు, లాస్ట్ ఫైటింగ్ లో నా పక్కటెముక ఇంకా కాలు విరిగిపోయింది. విరిగిపోయిన ఏం కట్టుకున్నాను? ఎలా కాపాడగలను చెప్పు తాంజీరో. నేను చచ్చిపోతాను. లేదు 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 లేదు. నేనేం చేయాలి? నేను చచ్చిపోతాను. జెనిట్సు, కాస్త ప్రశాంతంగా ఉండు. నీకేం కాలేదు. అక్కడే ఆగండి. ఆ బాక్స్ నుండి చాలా శబ్దాలు వస్తున్నాయి, అందుకే. ఆ బాక్స్ నాకు నా ప్రాణం కన్నా చాలా ఎక్కువ. నన్ను క్షమించండి. ఇదేంటా ఇదే? ఇది నేను చూడలే. గది మారిపోయిందా? మీ అన్నయ్య నుండి విడిపోయినందుకు నన్ను క్షమించు. నా స్నేహితుడు జెనిట్సు మీ అన్నయ్యని కాపాడుతాడు. ఇతని వాసన మాత్రం బాగా ఘాటుగా ఉంది. Meanwhile. నేను చచ్చిపోయాను. నేను చచ్చాను, నేను చచ్చాను, నేను చచ్చాను. తరుకో, తరుకో. మాట్లాడు, మెల్లగా మాట్లాడు. మనం తొందరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. పద. ఇలా అనడానికి నీకు సిగ్గుగా లేదా? ఒకవేళ ఇదే నిజమైతే ఈ నీ కటానా దేనికోసం? అలాంటిదేమీ లేదు. ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. బయటికి వెళ్ళే దారి ఇక్కడే ఉండేది. బయటికి వెళ్ళే దారి ఎక్కడికి పోయింది? ఎక్కడ ఇదై ఉండొచ్చు. ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు. ఏం చేస్తున్నావు? నన్ను అలా చూడకు. Meanwhile.
వాళ్ళు రాకపోయి ఇంటి ఇదంతా జరిగేది కాదు. వెనక్కి వెళ్ళి ఆ బీరువ వెనక దాక్కో. వాళ్ళు కేవలం నాకు మాత్రమే సొంతం. మరొకరి ఇళ్లలోకి దూరి తమాషా చేస్తున్నారు. నేను వాళ్ళని నా ప్రాంతంలో పట్టుకున్నాను. ఓయ్, ఇక్కడ చూడు. నేను ఎవరిని వేటాడానో తను అరుదైన రక్తం ఉన్న పిల్లవాడు. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. గది గుండ్రంగా తిరుగుతుంది. చాలా విచిత్రమైన వాసన వస్తుంది. కానీ ఇది డీమంది కాదు. ఇతని దగ్గర నిచ్చెని కటానా ఉంది. నిన్ను ఓడించి నేను బలవంతుడైపోతాను. నాకు కోపం వస్తుంది. ఇక నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు.